కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చాలండి. ఆ ఒక్క వచనంలో ఆ మాట మాత్రమే రాయబడింది. ఏ సందర్భంలో ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? రాయబడిన మాట ఆలోచన చేస్తే లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని అంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూనే అనేకులకు చెప్పాల్సినటువంటి మాటలని చెప్తూ, రెండవది ఆయన రాకడని గురించి కూడా ముందుగానే ప్రకటన చేస్తూ వచ్చాడు. రాబో దినాలలో ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో, దేవుని యొక్క రాకడ సమయంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, వీటన్నిటిని కూడా ఈ 17వ అధ్యాయంలో వివరిస్తూ వచ్చాడు. ఈ లోకా సువార్తలో అక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే పై వచనంలో 26వ వచనంలో అంటాడు, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళిన తర్వాత దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. దేవుడు చెప్తున్నాడు, రాబో దినములలో అంటే తిరిగి ఆయన రాకడ సమీపించేటువంటి దినాలలో జరగబోయేటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆది కాండంలో వచ్చినటువంటి నోవాహు దినములలో జలప్రళయం ఏ విధంగా అయితే వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి రెండవ రాకడలు రాబోయేటువంటి సమయంలో జరగబోయేటువంటి సంగతులను వివరిస్తూ ఈ లోక సువార్తలో ఆది కాండంలో జరిగినటువంటి ఆ ప్రారంభపు పరిస్థితులను మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధంగా మరలా తిరిగి ఆయన రాకడ ఉండబోతుందో జ్ఞాపకం చేస్తున్నాడు. పరిస్థితులు ఎట్లాగుంటాయని చెప్తున్నాడు. నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగును అని అంటున్నాడు. అంటే మనుషులందరికీ దేవునికి సువార్త ప్రకటించబడుతుంది. మనుషులందరూ కూడా దేవుణ్ణి అంగీకరించే పరిస్థితులు కనబడరు. నోవాహు ఏ విధంగా అయితే దేవుని మాటలు ప్రకటించి నీతిగా యథార్థంగా భక్తి జీవితంలో తన కుటుంబాన్ని కట్టుకొని కాపాడుకోగలిగాడో, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి రాకడ దినాల్లో దేవునితో సత్సంబంధం కలిగి ఆయనను వెంబడించినటువంటి బిడ్డలు, ఆయనను అనుసరించినటువంటి బిడ్డలు తప్పక నోవహులాగా కాపాడబడతారు అని దేవుని వాక్యం అక్కడికి జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవది ఎవరిని జ్ఞాపకం చేశాడు? అక్కడ 28వ వచనంలో లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిసి వారందరినీ నాశనము చేసిన ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఎప్పుడు చెప్తున్నాడు? రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ప్రకారముగా, ఇదిగో మీ హృదయాలను కలవరపడనీయద్దు, నేను మరలా తిరిగి రాబోతా ఉన్నాను, మీ కొరకు స్థలాన్ని నేను సిద్ధపరచబోతా ఉన్నాను, కాబట్టి మీరు ఎలా ఉండాలంట? దేవునికి మనకి ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఆయన రాకడ వరకు మనం కొనసాగించాలండి. చెప్తున్నటువంటి మాట మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క మాట నిరర్థకం ఎన్నడూను కాదు. ఆయన చెప్పిన మాట, ఆయన మాట తప్పించేవాడు కాదండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంట. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చెప్పిన మాట, నేను మరలా తిరిగి వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పాడు. అక్కడ చెప్పిన నోవాహు దినముల్లో నోవాహు సిద్ధపడ్డాడు, కానీ ప్రజలు సిద్ధపడలేదు. వాళ్ళందరి యొక్క క్రియలు కొనసాగుతూ ఉండగానే జలప్రళయం రానే వచ్చిందండి. నోవాహు మాత్రమే కాపాడబడ్డాడు, తన కుటుంబం మాత్రమే కాపాడబడింది. కారణం ఏంటంటే నోవాహును తన కుటుంబము వెంబడిస్తూ ఉంది.
రెండవది ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన లోతుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతడు కూడా ఆది కాండములో ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ లోతు అనబడేటువంటి ఈ వ్యక్తి తాను జీవిస్తున్నటువంటి సొదొమ గొమొర్రా అనబడేటువంటి పట్టణంలో ఇతడు కూడా తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. అయితే ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క ప్రజల యొక్క క్రియలు దేవునికి నచ్చలేదంట. కాబట్టి దేవునికి నచ్చినటువంటి క్రియలను బట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన అగ్ని గంధకములచే కాల్చివేశాడు. నోవహు దినములోనేమో జలప్రళయంతో ప్రజలు నాశనం అయిపోతే, లోతు దినముల్లోకి వచ్చేసరికి అగ్ని గంధకాలచే ఆ పట్టణం అంతా కూడా పాడైపోయిందండి. అక్కడ ఒక మాట అంటాడు, చివరిలో అంటాడు ఏమనంటే దాని 29వ వచనంలో, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిసి వారందరినీ నాశనము చేసెను. అక్కడ లోతు గురించి మాత్రమే దేవుడు అక్కడ వచనంలో మాట్లాడుతున్నాడు. లోతు సొదొమ విడిచిపోయిన దినమున అగ్ని గంధకాలు ఆ పట్టణంలో కురిసి వారందరినీ నాశనము చేసెను. ఇక్కడికి వచ్చేసరికి కింద వచనంలోకి వచ్చేసరికి ఒక మాట అంటాడు, దేవుని యొక్క రాకడిని చెప్తూనే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడని 32వ వచనంలో చెప్తా వచ్చాడండి. ఇప్పుడు లోతునేమో ఒక పక్క గొప్ప చేస్తున్నాడు, అలాగే నోవాహును ఆయన గొప్ప చేసి మాట్లాడుతున్నాడు. లోతు భార్య దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఇదిగో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు అండి. ఒక్క మాటతో ఆమె గురించి చెప్పిన మాట ఏంటంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? కొన్నిసార్లు అంటాం, ఒకవేళ పిల్లలకి సరిచేసేటువంటి విషయంలోనో లేకపోతే క్రమమైనటువంటి మార్గం నడిపించే విషయంలో ఇదిగో వాడిని చూడు అని అంటామండి. ఎందుకో మంచి చేస్తే మంచిగా వాళ్ళలాగా ప్రవర్తించమని, చెడు చేస్తే ఇదిగో వాడిని చూడు వాళ్ళలాగా ఉండొద్దని, లేకపోతే ఆమెలాగా ఉండొద్దని, ఆ కుటుంబంలాగా ఉండొద్దని, ఆ ఇల్లులాగా ఉండకూడదని కొన్నిసార్లు కొంతమందిని పోల్చి మనం మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏంటంటే వారిని చూసి మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో అది మేలు కావచ్చు, కీడు కావచ్చు. మేలు చేస్తే ఆ మేలు మార్గంలో నడవడానికి వారిని చూసి నేర్చుకోవడానికి మనం అంటాం ఇదిగో వారిని చూడు అని అంటాం. ఒకవేళ కీడే కనుక అయ్యి ఉంటే ఇదిగో వారిని చూడు అని చెప్పని అంటామండి. అంటే మన మార్గాన్ని కొన్నిసార్లు సరైన మార్గంలో నడిపించుకోవడం కోసం చెడునైనా మేలునైనా పక్క వారిని చూసి నేర్చుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాకడ దినాలు సమీపించే కొలది ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటాడు, ఇదిగో లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడండి. అంటే ఆమెలో ఉన్న మంచితనం ఏంటో, ఆమెలో ఉన్నటువంటి చెడుతనం ఏంటో, ఆమెలో ఉన్నటువంటి మేలేంటో, ఆమెలో ఉన్నటువంటి కీడేంటో దేవుడు పోల్చి చెప్పినటువంటి మాటను మనం పరిశీలన చేయగలిగితే ఎందుకు లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆయన అక్కడ ఆ ప్రత్యేకంగా ఆ మాటను మాత్రం అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఆమెకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఇంత కాదండి. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు ఈ లోతు? అబ్రహాం అనబడేటువంటి వ్యక్తి దేవుని యొక్క పిలుపుని అందుకుని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు పిలిచాడు అబ్రహాముని. అబ్రహాము దేవుని యొక్క పిలుపుని అందుకొని అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నీవు ఆశీర్వదించువాన్ని ఆశీర్వదించేదను, దూషించువాన్ని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలండి. అంటే లోతుకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుని యొక్క పిలుపు అందుకొని ప్రయాణం చేస్తున్నటువంటి అబ్రహాముతో ప్రయాణం చేస్తున్నాడండి.
కొన్నిసార్లు సహవాసం చేస్తూ ఉంటాం. మంచి వారితో సహవాసం చేస్తే మంచి లక్షణాలు నేర్చుకుంటాడు. చెడ్డ వారితో సహవాసం చేస్తే చెడ్డ లక్షణాలే వస్తాయండి. ఇప్పుడు లోతు యొక్క ప్రయాణం ఎవరితో కొనసాగుతుంది? అబ్రహాంతో కొనసాగుతుంది. అబ్రహాము ఎవరి చేత నడిపించబడుతున్నాడు? దేవుని చేత నడిపించబడుతున్నాడు. దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు, అబ్రహామా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అన్నాడండి. అబ్రహాము మాట ఏమీ కూడా ఎదురు చెప్పకుండా ఆయన వెళ్ళమన్న మార్గంలో వెళ్తుంటే వెనకున్నటువంటి లోతు మాత్రం ఏమీ మాట్లాడకుండా అబ్రహాం ఎటు ప్రయాణం చేశాడండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే లోతు భార్య యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే దేవుని చేత పిలువబడినటువంటి కుటుంబంలోకి ఈ లోతు భార్య ప్రవేశించిందండి. భక్తి లేని కుటుంబంలోకి ప్రవేశించలేదు, భక్తి కలిగిన కుటుంబంలో అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబం, దేవుని యొక్క పిలుపునందుకున్నటువంటి కుటుంబంలోకి లోతు భార్య అడుగు పెట్టిందండి. ఎంతమంది మాదిరికరంగా కనబడుతున్నారు? ఒక పక్క పిలుపునందుకొని అడుగు వేసినటువంటి అబ్రహాము మాదిరికరంగా కనబడతా ఉంటే, ఇదిగో ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నటువంటి తనను భర్తగా చేసుకున్నటువంటి లోతు కూడా ఆ మార్గంలోనే నడుస్తున్నాడండి. చూసి నేర్చుకోవాలిగా. ఇప్పుడు కుటుంబంలో భార్య మందిరానికి వెళ్తూ ఉంటే భర్త ఏం చేయాలి? మందిరానికి రావాలండి. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులు మందిరానికి వస్తున్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? మందిరానికి రావాలి. మనము మన పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. మనము మన పిల్లలకు సరైన మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తులమై ఉండాలండి. వాస్తవంగా లోతు కానీ అబ్రహాం కానీ వారు చూపినటువంటి మార్గంలో ఎక్కడ కూడా వారు రాజీ పడలేదు. వారు దైవికమైనటువంటి మార్గంలో నడిచారు. వారు దేవుని యొక్క మార్గాన్ని వెనుకున్నటువంటి వ్యక్తులకు చూపించడానికి వారి యొక్క భక్తి జీవితాన్ని కనపరచగలిగారు. అయినప్పటికీ నేర్చుకోవాల్సిన బాధ్యత, వాస్తవంగా నోవాహు కుటుంబంలో మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు నోవాహుతో పాటు తన కుటుంబాన్ని కూడా వాళ్ళలోకి చేర్చుకోమన్నాడు అంటే, నోవాహును చూసి కుటుంబం ఏం చేస్తుంది? తన బిడ్డలు ఏం చేస్తున్నారు? నేర్చుకున్నారు కనుక ఇదిగో నోవాహును బట్టి ప్రత్యేకమైనటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు. నోవాహుతో పాటు వారు కూడా భక్తి జీవితంలో ఉన్నారు కాబట్టి నోవాహుతో పాటు వారికి కూడా ఆ ఓడలో ప్రవేశం కలిగించాడు దేవుడు. ఇప్పుడు లోతు దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, అలాగే దేవుని పిలుపునందుకొని ప్రయాణిస్తున్నటువంటి అబ్రహామును అనుసరిస్తూ ఉన్నాడు. లోతు దైవికమైనటువంటి మార్గంలో కొనసాగుతూ ఉన్నాడు. ఒక వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చాలండి. ఏమని పిలిచాడు దేవుడు అక్కడ? లోతును ఒక టైటిల్తో పిలుస్తున్నాడు. దేవుని దృష్టిలో లోతుకున్నటువంటి ఒక మంచి పేరు అక్కడ కనబడతా ఉంది. చుట్టుపక్కల కనబడుతున్నటువంటి ప్రజలందరినీ దేవుడు అక్కడ ఏమని సంబోధిస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించెను. అంటే లోతు ఏ మార్గంలో నడుస్తున్నాడు? తన కుటుంబానికి ఏ మార్గాన్ని చూపిస్తున్నాడు? తన భార్యకి ఏ మార్గాన్ని చూపిస్తున్నాడు? తన నడవడిక ఏ విధంగా మాదిరికరంగా అతడు కొనసాగించగలుగుతా ఉన్నాడు అని చూస్తే లోతు నీతిమంతుడు అని పిలువబడుతున్నాడు. దేవుని దృష్టిగా నీతిమంతుడు అయి ఉంటే తన కుటుంబానికి నీతిమంతుడిగా కనబడకుండా ఉంటాడా? తన కుటుంబానికి మాదిరికరంగా లేకుండా ఉంటాడా? తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించకుండా ఉండుంటాడా? అతడే నీతిమంతుడు అయి ఉంటే తన కుటుంబం కూడా నీతిమంతులుగా ఉండాలని ఎంతో ప్రయాసపడిన వ్యక్తిగా లోతును మనం చూస్తామండి.
లోతుకున్నటువంటి మరొక గుణలక్షణం ఏంటి అంటే ఆది కాండంలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గొమొర యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు, అలా కాదు, నడి వీధిలో ఈ రాత్రికి ఎట్టొకట్ట కాలాన్ని గడుపుతామని చెప్పి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనము చేసిరి. దాని పక్క అధ్యాయంలోనే అబ్రహాము సేమ్ అలాగే అక్కడే కదా 18వ అధ్యాయంలో, మరియు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమునొద్ద కూర్చుని ఉండినప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారము తెచ్చదును. మీ ప్రాణములను బలపరచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చి తిరిగిన. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడన తెచ్చి ఒక పరివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలిచింది. ఈ 2 వృత్తాంతాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక పక్క అబ్రహాము ఆతిథ్యం ఇయ్యాలని ఎంత ప్రయాసపడి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని మొత్తానికి అక్కడ ఆపుదలు చేశాడు. లోతును చూస్తే ఇక్కడ కూడా ఇతను కూడా సేమ్ అలాగే అలాంటి ఆలోచనే. అంటే ఒక పిలుపుని అందుకొని వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో చేసిన ప్రయాణమును బట్టి ఏదంట 6 నెలలు సహవాసం ఏం చేస్తుంది, మార్చేస్తుందండి మనుషుల్ని. ఇక్కడ అబ్రహాము ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో లోతు ఆలోచన కూడా అలాగే కనపడతా ఉన్నాయి. పక్క అధ్యాయాలే ఏ విధంగా అయితే అబ్రహాం ప్రవర్తిస్తున్నాడో అబ్రహాంకి లోతుకి దగ్గరగా లేరు. అబ్రహాం ఒక చోట ఉంటే లోతు ఒక చోట ఉన్నాడు. అయినప్పటికీ వారి మనసులు ఎలాగున్నాయి? ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో, హక్కును చేర్చుకునే విషయంలో, గౌరవించే విషయంలో ఎంతో తాపత్రయం కలిగినటువంటి వారి మనసు అక్కడ కనబడతా ఉందండి. అలాంటి ఆ అబ్రహాము కుటుంబంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు ఆతిథ్యాన్ని దేవదూతలకు ఇచ్చారు. మంచిదే. అక్కడ కనబడుతున్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, అబ్రహాం అంటాడు, తన భార్య అయిన శారా యొద్దకు వచ్చి ఆమెతో చెప్పాడంట. ఏమని? అమ్మా, ఈ 3 మానికల పిండిని రొట్టెలు చేయని చెప్పాడంట. ఇక్కడ లోతు దగ్గరికి వచ్చినప్పుడు లోతే వంట చేశాడంట. అక్కడ చూద్దాం, అక్కడ ఏమంటాడు? అక్కడ 3వ వచనంలో, అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా, అంటే అక్కడ భార్య ప్రస్తావన ఎక్కడ కూడా కనబడలేదండి. దేవుడు అంటున్నాడు,
ఈ రాత్రి వల్ల లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. అంటే కుటుంబంలో కూడా సహకరించే వ్యక్తి కాదు. అతని భక్తి అతనిదే, ఏమదారి ఏమదే. కనబడుతున్న మాట దైవికంగా మనం ఆలోచన చేయగలిగితే కుటుంబంలో ఒకరి మధ్యలో ఒకరికి సఖ్యత లేదండి, సమాధానం లేదు. ఇప్పుడు చెప్పినా కూడా ఇది చేయదని చెప్పి అనుకున్నాడు ఏమో, కానీ మొత్తానికి అతనే అతనికున్న తప్పన తన భార్యలో కనపడడం లేదు. ఇప్పుడు ఏం చేశాడు? పిలిచినందుకు అతడే ప్రయాసపడి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆ పని అంతా కూడా అతనే చేసినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనము చేసిరి. అంటే మొత్తానికి ఆతిథ్యం ఇవ్వడానికి వెనక ముందు ఆడలేదు. సహకరించకపోయినా పెండ్లీడికి వచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు ఇంట్లో ఉన్నారు, అలాగే తన భార్య ఇంట్లో ఉంది. కానీ ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరి ప్రస్తావన కూడా అక్కడ కనబడడం లేదండి. ఎవరు కూడా ఆ తండ్రి నడుస్తున్న మార్గంలో నడవడానికి అడుగు వేసేటువంటి కుటుంబంగా అక్కడ కనబడడం లేదు. ఇది ఎక్కడో ఆది కాండంలో జరిగితే లోకసువార్తలో ఏమంటాడు? ఇదిగో లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. మొత్తానికి లోతు అంటాడు. లోతును దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పేతురు రాసిన పత్రికలో అతడు నీతిమంతుడు అని చెప్పని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీతిమంతుడకు లోతు అని ప్రస్తావన చేస్తా ఉన్నాడు. నీతిమంతుడు అని లోతుని ప్రస్తావన చేస్తున్నాడు. మొత్తానికి ఈ నీతిమంతుడు తన ప్రవర్తన విషయంలో ఎక్కడ కూడా తప్పిపోలేదండి. మొత్తానికి ఎవరిని బట్టి ఆ సొదొమ గొమొర్రాలోకి ఈ దేవుని యొక్క దూతలు తప్పించడానికి వచ్చారు అని అంటే లోతును బట్టి తన కుటుంబాన్ని మాత్రమే తప్పించడానికి వచ్చారు. ఎందుకు? దానికి ముందే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి వారిని బతిమలాడి, అయ్యలారా ఎంతమంది, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, 5 ఉంటే, 2 ఉంటే, ఒక్కళ్ళున్నా కూడా తప్పిస్తారా అని చెప్పని బతిమలాడు. రాత్రి అంతా కూడా వాళ్ళని ఓదార్చి వాళ్ళని సరైనటువంటి వాళ్ళని బతిమలాడి వారిని పంపిస్తే, సరే పో, ఒక్కళ్ళున్నా కూడా మేము కాపాడుతామని చెప్పి అక్కడికి వెళ్ళి లోతును బట్టి వారు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ లోతు కుటుంబంలోకి అడుగు పెట్టారండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎట్లాంటిది అని అంటే అది దేవుని దృష్టికి బహుఘోర పాపము చేయగలిగిందండి. ఇక్కడ వచ్చింది ఎవరు? దేవుని యొక్క దూతలు. ఎవరిల్లు? పురుషులే. కానీ అక్కడ యొక్క మనుషుల యొక్క ప్రవర్తన ఎలా కనపడుతుంది? అక్కడ చదువుదాం ఒక మాట. 19వ అధ్యాయంలో 4వ వచనం నుండి, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కోడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపల తీసుకుని వచ్చేదను. వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అతనికి లోపలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండచున్నాడని కాగా వారి కంటే నీకెక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అన్న మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతు ఇంటిలోకి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. చాలండి. ఎట్టున్నారు మనుషులు? అరే నచ్చ చెప్పినా కూడా వినే పరిస్థితిలో కనబడడం లేదండి. వచ్చినటువంటి ఆ అతిథులు వారిని దేవుని యొక్క దూతలని లోతు ఎంతో
సాధారణంగా గౌరవంగా తన ఇంట చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ రాత్రి వారి సేద తీర్చడానికి అవకాశం ఇచ్చి వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడున్న మనుషుల యొక్క ప్రవర్తన మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా దొమ్మిగా బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేశాను. ఎందుకనంటే వచ్చినటువంటి మనుషులతో పాపము చేయాలని, అంటే దేవుని యొక్క కోపం ఎందుకు అంత అధికం అవడానికి కారణం 18 అధ్యాయాలు అంటాడు 20 వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది. చాలండి. ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు దేవుడు తన నిమ్మలత్వాన్ని, తన శాంతిని, తన మంచితనాన్ని పక్కన పెట్టి వారి వినాశనాన్ని కోరుకున్నటువంటి పరిస్థితి అండి. దేవుడు గమనించాడు మనుషుల యొక్క ప్రవర్తన తీరులో, మనుషులు వారి వారి క్రియలు మారకపోయేసరికి ఎందుకు అగ్నిగంధకాలను ఆ సొదొమ గొమొర్రాలో కురిపించడానికి గల కారణం అని అంటే ఆ మనుషుల యొక్క ప్రవర్తన అక్కడ సుస్పష్టంగా కనబడతా ఉందండి. ఎంత నచ్చ చెప్పినా లోతు మాట విన్నారా? ఈడెవడో పరదేశం నుండి వచ్చి మనకే నీతులు చెప్తున్నాడు అని చెప్పనని ఇంకా దొమ్మిగా లోతు మీద పడి లోతును నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కర్కశత్వం కలిగినటువంటి మనుషులను వినాశనం చేయడానికి ఆ యొక్క అగ్నిగంధకాలను కురిపించేటువంటి క్రమంలో ఇప్పుడు నీతిమంతుడని పిలువబడేటువంటి లోతును దేవుడు తప్పించాలనుకున్నాడండి. దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము అక్కడ కనబడుతున్నప్పుడు లోతును బట్టి ఎవరిని కాపాడుతున్నాడంట? తన కుటుంబాన్ని కూడా. వీళ్ళు సహకరించే మనుషులు కాకపోయినా మొత్తానికి అబ్రహాము బతిమలాడిన పరిస్థితిని బట్టి కావచ్చు, రెండవది నీతిమంతుడైన లోతు యొక్క క్రియలను బట్టి కావచ్చు, లోతు యొక్క మంచితనాన్ని బట్టి కావచ్చు, మొత్తానికి లోతు కుటుంబాన్ని కూడా కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనీసం ఆ చివరి టైంలోనైనా సరే వారి క్రియలు దేవునికి అప్పగించుకోవాల్సిందండి. దేవుని ఆలోచనకి వారు అప్పగించుకోవాల్సింది. కానీ ఆ అగ్నిగంధకాలు కురుస్తాయని ముందుగానే ప్రకటన చేసినప్పటికీ వస్తున్నారు వారి మార్గంలో. అక్కడ కనబడుతున్న మాట మనం చూసినప్పుడు 15వ వచనంలో 19వ అధ్యాయం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయటను ఉంచిరి. 25వ వచనంలో, ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని ఆ వెనుకకు నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలు. ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేయకుండా ఉన్నాడా అని అంటే అవకాశం ఇచ్చాడండి దేవుడు. వాస్తవం చెప్పాలంటే దైవికమైనటువంటి మార్గంలో దేవుని పిలుపునందుకుని ప్రయాణం చేసినప్పుడు అబ్రహాముతో సంబంధం కలిగి తనకు మామగా పిలువబడినటువంటి అబ్రహాము తన కుటుంబంలో ఉన్నాడు. రెండవది నీతిమంతుడని దేవుని చేత పిలువబడి దైవికమైన మార్గంలో ఎక్కడ వెనకబడకుండా తన నీతిని కాపాడుకుంటూ, యథార్థతను, భక్తిని కాపాడుకుంటూ ప్రయాణం చేసినటువంటి లోతు అనబడేటువంటి వ్యక్తికి కూడా భార్యగా పిలువబడతా ఉందండి. ఇరువురు తన కుటుంబంలో దేవుని యొక్క పిలుపునందుకుని ప్రయాణం చేస్తున్నటువంటి ఆ కుటుంబంలో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఈ లోతు భార్య ఏ మాత్రం కూడా వారికి ఉన్నటువంటి గుణలక్షణాలను అలవర్చుకోలేకపోయిందండి. వారి నడిచిన మార్గంలో ఆమె కొనసాగలేకపోయింది. ఆమె దారి ఆమెదే, వీళ్ళ దారి వీళ్ళదే. మొత్తానికి వాళ్ళని బట్టైనా తప్పిద్దామని చెప్పని దేవుడు చేసిన ప్రయత్నమును
ఆమె ఏం చేసింది? వెనుక తిరిగి చూసి, దేనికోసం ప్రయాసపడాలి? దేవుడు తప్పించాలనుకున్నాడు. వాస్తవంగా సొదొమ గొమొర్రా ఎందుకు నాశనం అవబోతా ఉందని ఈ పని గ్రహించి అవగాహన చేసుకుని ముందుకు కొనసాగాల్సినటువంటి ఈ లోతు భార్య ఎన్ని జరిగినా ఏమి జరిగినా మొత్తానికి తన చూపు సొదొమ గొమొర్రా వైపే ఉందండి. ఎన్ని చేసినా సొదొమ గొమొర్రా నుండి ఆమె తన మనసును మార్చుకోలేకపోయింది. ఆ ప్రజల మీద ఉన్న మమకారాన్ని మార్చుకోలేకపోయింది. ఆ వారితో ఉన్నటువంటి సహవాసాన్ని ఆమె విడిచిపెట్టలేకపోయిందండి. ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, రాకడ దినాల్లో నోవహు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగితే, లోతు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వెనుతిరిగి చూసి ఆమె తన యొక్క ప్రాణాన్ని కోల్పోయింది. దేవుని యొక్క మార్గం నుండి వైదొలిగిపోయిందండి. ఈ రాత్రి వేళ నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతల్లో నువ్వు ఎరిగినటువంటి దేవుని మార్గంలో ఎన్నిసార్లు ఆ మార్గంలో కొనసాగలుగుతా ఉన్నావు? ఎన్నిసార్లు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతా ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు వెనుతిరిగి చూడకుండా దైవికమైన మార్గంలో నువ్వు కొనసాగలుగుతా ఉన్నావు? దేవుడు అంటున్నాడు, రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఆ మార్గము సరైనది కాకపోయినప్పుడు మనము ఈ రాత్రి వేళ దేవుణ్ణి అనుసరించి దేవుని మార్గంలో కొనసాగలిగితే తప్పక ఆయన తప్పించగలిగిన వాడు. మనకు కలిగినటువంటి ప్రతి దోషముల్లో నుండి, ప్రతి తప్పిదముల్లో నుండి దేవుడు తప్పించగలిగినటువంటి దేవుడు అండి. మనం అప్పగించుకోగలిగితే, మనం ఆయన మార్గంలో అనుసరించగలిగితే, ఆయన మార్గంలో నడవగలిగితే, మనము ఆయనతో ప్రయాణం చేయగలిగితే తప్పక మనలను తప్పించగలిగినటువంటి దేవుడు, మనలను నడిపించగలిగినటువంటి దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా తలలో ఉంచుదాం. రాకడ దినాల్లో